కొన్ని వారాలుగా నిబంధనల యొక్క వ్యత్యాసాన్ని గురించి భౌగోళిక సాక్ష్యాలను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎంతమంది ఫాలో అవుతున్నారు కొన్ని తరగతుల నుండి? ఒక మోగజాయిగా ఓకే. ఒకవేళ ఎవరైనా కొత్తగా ఈరోజు వచ్చిన వారు ఉంటే గతించిన తరగతులను ఒక్కసారి మీ యూట్యూబ్లో లుక్ వేయండి. లేకపోతే ఈరోజు నేను ఏం చెప్తున్నాను మీకు అర్థం కాదు. ఈరోజే కొత్తగా వచ్చి కూర్చున్న వారైతే భాష రాకుండా ఒక తమిళ మూవీ చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుదు, మీరు ఏమంటున్నారు నాకు అర్థం. అందుకే కొత్తగా వచ్చిన వారిని నేను కించపరచట్లేదు, కానీ మీరు అర్థం చేసుకుంటారని కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను. సరే, ఇది తగ్గిపోయి చూద్దాం. నిజానికి ఈ వారము మత్తయి సువార్త యొక్క ఓవరాల్ వ్యూ చెప్దాం అనుకున్నాను, కానీ ఎందుకో ఇంకా న్యూ టెస్టిమెంట్లోకి అడుగు పెట్టే ముందు బేస్మెంట్ అవసరం అనిపించింది. కాస్తంత పునాది ఇంకా బలంగా పడితే కానీ క్రొత్త నిబంధన సంగతులు కొంచెం అర్థం చేసుకోవడానికి కొత్తగానే ఉంటాయి అనిపించింది. అందుకే మరలా కొంచెం వెనక్కి వెళ్ళి చరిత్రని జ్ఞాపకం చేసుకోవడం అవసరం. నిజానికి మనం ఎలా నడుస్తున్నాం, మన తరగతులు మనకు తెలుసు, మొట్టమొదటి మనం స్టార్ట్ చేసిన విధానం మనకు తెలుసు. భౌగోళిక సాక్ష్యాలు, నైసర్గిక స్వరూపము, జోగ్రఫీ ఆర్ జియోగ్రఫీ, బైబుల్ జోగ్రఫీ జియోగ్రఫీ, దీన్ని చూస్తున్నాం. ఎందుకు ఆ సంగతులు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం? బైబిల్లో వాడిన కొన్ని పదాలు మనకు ఖచ్చితంగా అర్థం కావాలి అంటే, ఆ పదాల యొక్క కూర్పు మనకు అర్థం కావాలి అంటే ఎందుకు ఆ పదాలు వాళ్ళు వాడాల్సి వచ్చింది? ఒక వ్యక్తి నది ఒడ్డున కూర్చుని ఒక పాట రాశాడంటే ఆ నదిని పోలుస్తున్నప్పుడు తన మదిలో ఎవరో ఉన్నారు, అది కవి భావన. ఒక వ్యక్తి రచన వెలువరిస్తున్నప్పుడు ఒక పచ్చని చెట్టును వివరిస్తున్నాడంటే అది చెట్టును గుచ్చి కాదు, చెట్టు వెనకాల తన ఇంటెన్షన్ ఏదో ఉంది. కోయిలా నీ స్వరం చాలా చక్కగా ఉంది అన్నాడంటే కాకిని పోలిన కోయిల నల్లకాకి నచ్చిందని కాదు, ఆ స్వరం వెనకాల తన యొక్క భావ ప్రకటన ఏదో చేయాలనుకుంటున్నాడు. ఇవి రైటర్స్ యొక్క ఫీలింగ్స్. వారి కళ్ళ ముందున్న ఒక విషయాన్ని తీసుకుని లోపల దాగుండిపోయిన ఒక భావ ప్రకటన బయట పెట్టే విధానాన్ని ఎక్స్పోజ్ చేసే విధానంలో రైటింగ్స్ వస్తాయి. అలాంటి రైటింగ్స్ చాలా ఉన్నాయి బైబిల్లో. సూర్యుని పోలిన దానా, చంద్రుని పోలిన దానా, నీ కళ్ళు లేడి కళ్ళు వంటివి, ఇలాంటి పొయిటిక్ లాంగ్వేజ్ ఉంది. ఇవన్నీ ఎందుకు ఉపయోగించారు? కొండల మీద మేస్తున్న మేకలను చూసి అలాంటి మేకలను పోలి నీ కురులు ఉన్నాయన్నాడు. ఏ కొండల మీద ఏ మేకలు మేస్తున్నాయి? ఈ కొండల గొడవ ఏంటి? దానిమ్మ పోలిన పళ్ళు వలె నీ పళ్ళ కూర్పు ఉందంటాడు. ఒక పక్షాన్ని ఏమేదో కావ్య ప్రకటన, భావ ప్రకటన, లవ్ లెటర్ రాసినట్టు ఉంటుంది, మరో పక్కన హిస్టరీ మాట్లాడుతూ ఉంటుంది, మరో పక్కన జోగ్రఫీ మాట్లాడుతూ ఉంటుంది, మరో పక్కన యోగ గ్రంథం లాంటి గ్రంథాలు చదువుతుంటే ఏదో అప్పటికందని ఖగోళం, సైన్స్ కూర్చి ఇంకా కళ్ళు తెరిన అనేక సంగతులు మాట్లాడుతున్నట్టు. ఇవన్నీ తెలియాలంటే ఏ వచనం ఏ సెక్టార్కి సంబంధించిందో ఖచ్చితంగా మనకు తెలియాలి. అందుకు మనం జియోగ్రఫీ స్టడీ స్టార్ట్ చేస్తాం. దాన్ని స్టార్ట్ చేసి మనం అలా ప్రారంభించి నేర్చుకుంటూ వచ్చి నిబంధనల దగ్గర ఆగాం. పాత నిబంధన అంటే ఏంటి చూసాం, క్రొత్త నిబంధన అంటే ఏంటి ఓవరాల్ వ్యూ చూసాం. ఆ క్రొత్త నిబంధనలోకి దిగే ముందు ఇంకా క్రొత్త నిబంధన గురించి మనం తెలుసుకోవాల్సింది ఏదన్నా ఉందంటే ఉంది. ఏముంది? ఒక డిస్ప్లే ప్లే చేస్తారు, అది మీరు చూడండి. నేమ్, లాంగ్వేజ్, సోషల్ కల్చర్ అదని చూస్తారు, అదేంటి ఒకసారి మీరు చూడండి. పేర్లు, స్థలాలు, భాషలు, సామాజిక నిర్మాణం, సంస్కృతి, సాంప్రదాయం, డిఫరెన్సెస్, వైవిధ్యాలు. దీనిని గూర్చి క్రొత్త నిబంధనకి సంబంధం ఏముందంటే ఉంది. నేమ్స్, పాత నిబంధన చదువుతున్నప్పుడు ఎబ్రీ నేమ్స్ ఎప్పుడు ఒకటే ఉంటాయి వాళ్ళకి.
సడన్గా క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక్కొక్క వ్యక్తికి 2 పేర్లు ఉంటాయి. కేఫా అన్న ఆయనే, పీటర్ అన్న ఆయనే, సైమన్ అన్న ఆయనే. అది ఇన్ని పేర్లు సడన్గా ఎలా వచ్చాయి అది తెలియాలి. పౌల్ అనే శబ్దం దేనికి సంబంధించింది, సౌల్ అనే శబ్దం దేనికి సంబంధించింది, ఈ డిఫరెన్స్ తెలియాలి. ఇది తెలియకపోతే నేను అడుగుతున్నాను, ఈ పేరు ఎందుకు వచ్చింది, దీని మీనింగ్ ఏంటి తెలియకపోతే మనం చదివేటప్పుడు అర్థం చేసుకోవడానికి అపార్థాలు ఎక్కువ ఉంటాయి. ఎలా అపార్థం చేసుకున్నా చెప్తాను ముందుకెళ్ళే. స్థలాలు మీకు ఓపుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత క్రొత్త నిబంధన మ్యాప్ని, పాత నిబంధన మ్యాప్ 2 మ్యాప్ల పక్కన పెట్టండి. సేమ్ మ్యాప్లు ఒకలాగా ఉంటాయి, కానీ నేమ్స్ మారిపోతాయి. మీరు చూడండి, కానీ నేమ్స్ మారలేదు, సౌండ్ మారింది అంతే. పాత నిబంధన మ్యాప్ని, క్రొత్త నిబంధన మ్యాప్ 2 మీరు దగ్గర పెట్టి చూడండి, సౌండ్ మారుతుంటే పిలిచే విధానం మారుతుంది. కొన్ని కొత్త పేర్లు యాడ్ అవుతుంటాయి. ఎందుకు ఇక్కడ పెరిగాయి? స్థలాలు పెరిగాయి. స్థలాలు పెరిగినప్పుడు పేర్లు పెరిగాయి. నిన్న మొన్నటి వరకు ఇన్ని జిల్లాలు లేవు, ఉన్నాయా? తూర్పుగోదావరి ఇప్పుడు 3 మొక్కలు అయింది. అసలు అతిపెద్ద జిల్లాల్లో మన జిల్లా పెద్దది, ఎంత వెళ్ళినా తరగదు తూర్పుగోదావరి. ఇప్పుడు తూర్పుగోదావరిలో అమలాపురం వచ్చింది, తూర్పుగోదావరిలో చెప్పండి తూర్పుగోదావరి వచ్చింది, రాజమండ్రి తూర్పుగోదావరి ఇప్పుడు రాజమండ్రి అయింది. కాలం గడిచే కొద్దీ స్థలాలు పేర్లు మారాయి, స్థలాలు పేర్లు మారే కొద్దీ పిలుపులు మారుతున్నాయి, పిలుపులు మారే కొద్దీ మనుషుల యొక్క అడ్రస్లు మారుతాయి. డిఫరెన్సెస్ అంటారు వీటిని. నెక్స్ట్ లాంగ్వేజ్, భాష. పాత నిబంధన పూర్తిగా ఎబ్రీలో రాశారు, క్రొత్త నిబంధన మిక్స్ అయిపోయిన లాంగ్వేజెస్లో ఉంటుంది. అరబిక్ ఉంది, గ్రీక్ ఉంది, ఇంకా సామాజిక పరిభాషలో మాట్లాడుకునే సామాన్యమైన భాష ఉంది. ఇన్ని భాషల కూర్పుతో క్రొత్త నిబంధన రాయబడింది. ఈ డిఫరెన్స్ ఉంది పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి. సోషల్ కల్చర్. పాత నిబంధన చదువుతున్నప్పుడు వాళ్ళు ఏం తినాలో వాళ్ళకు లెక్క ఉంది, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోవాలో వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంది, వాళ్ళ సామాజిక నిర్మాణం అంటే ఎక్కడుండాలి, ఎలా ఉండాలి, సరిహద్దులేంటి, గోత్రాలేంటి, బెన్యామీన్ ఎక్కడ, రూబేన్ ఎక్కడ, ఇవన్నీ సోషల్ లైఫ్ ఉంది వాళ్ళకి. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అలా లేదు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏదైనా తినొచ్చు అంటాడు. అది తప్ప, మళ్ళీ ఏదైనా తినడం మళ్ళీ డిస్ప్లే చేయాలి మీకు, ఆ విగ్రహాలది తప్ప. ఏదైనా తినండి, పంద తినండి, కుక్క తినండి, నక్క తినండి, కప్ప తినండి, బల్ల తినండి, మీకు నచ్చింది ఏదన్నా తినండి, మీకు ఎలా తినాలనిపిస్తే అలా తినండి, కానీ విగ్రహాలకు అర్పించింది మాత్రం తినకండి. ఒక్క పాయింట్ స్ట్రైక్ చేస్తాడు అక్కడ. తిండి విధానం మారిపోయింది, సోషల్ కల్చర్ మారిపోయింది. పాత నిబంధన కొత్త నిబంధనకి ఇక్కడికి వచ్చేసరికి కొత్త నిబంధనలో కొన్ని మిక్స్ అయిపోయాయి. అదే ఎందుకు అది తెలియాలి. నెక్స్ట్ సంస్కృతి, కల్చర్. పాత నిబంధనలో కొన్ని ఖచ్చితంగా అవి పాటించకపోతే రాళ్ళు ఇచ్చి కొడతారు. కొత్త నిబంధనలో కొన్ని పాటించకపోయినా పర్లేదన్నట్టు కొన్ని నడిచిపోయాయి. యేసు ప్రభు దగ్గరికి అప్పుడప్పుడు వచ్చి, నీ శిష్యులు ఏంటయ్యా చేతులు కడుక్కోరు, నీ శిష్యులు ఏంటయ్యా ఎనులు పెంచుతారు, నీ శిష్యులు ఏంటయ్యా విశ్రాంతి దినాన్ని సరిగా పాటించరు, నీ శిష్యులు ఏంటయ్యా, ఈ కంప్లైంట్స్ ఎక్కువైపోయాయి. ప్రభు ఏం చేశాడు చెప్పండి? అరే కల్చర్ ఇంపార్టెంట్ కాదురా అయ్యా, ముందు మీరు లోపల కడుక్కోండి అన్నాడు. ఈ డిఫరెన్స్ తెలియాలి, వీటి కూర్చిన అవగాహన మనకు ఉండాలి. సాంప్రదాయాలు, ట్రెడిషన్, సాంప్రదాయాలు నడుతున్నాయి, ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క ఏరియాలో ఒక ట్రెడిషన్ ఉంది, ఉందా లేదా? మనం సౌత్ ఇండియన్స్ సౌత్ స్టైల్లోనే వేసుకుంటాం బట్టలు. నార్త్ ఇండియన్స్ ఆడవాళ్ళు మగవాళ్ళు టాపులు వేసుకున్నట్టు వేసుకుంటారు. అదే టాపు, మగవాళ్ళు వేసుకునే ఆడవాళ్ళు వేసుకునే టాపుల్లాగా ఉంటాయి. అది వాళ్ళ స్టైల్. సౌత్లో ఉన్నవారు మనం రైస్ తినడం సౌఖ్యం, నార్త్లో ఉన్నవాడు రోటీలు తినడం వాడికి సౌఖ్యం. నేను కూడా రోటీలే తింటానంటే ఆఫర్లు వస్తాయి త్వరలోనే, ఏడని అడగండి. ఏ ఏరియాకి తగ్గ ఆ ఫుడ్ తినాలి, ఏ ఏరియాకి తగ్గ ఆ బట్టలు వేసుకోవాలి, ఏ ఏరియాలో పండే ఆ దుంప తినాలి. ఇంకా మీకు అర్థం కావాలంటే యాపిల్స్ వెస్టర్న్ కల్చర్లో ఉన్నోడు తింటే బెస్ట్. మనము
మన సామాన్యకమైన యాపిల్ ఏంటో తెలుసా? జాంకాయ. ఇది మనకు బెస్ట్. మనం పెద్ద సీరియస్గా మేము ఏదో క్లాసిక్ పీపుల్ అన్నట్టు అవి కట్ చేసింది ఉంటాం. అందుకే అరిగేడదు రాదు, గ్యాస్ ఎక్కువైపోద్ది మనకి. దేవుడు ఏరియాను పెట్టినప్పుడు అక్కడున్న సంస్కృతి, అంటే బాగా వినండి, సంస్కృతి వేరు, మళ్ళీ ఈ ఏదైతే ఉందో రిలీజన్ సంస్కృతి వేరు. వీటికి క్లారిటీ ఉండాలి. మళ్ళీ మీరున్న ఏరియాలో ఎలాంటి బట్టలు వేసుకుంటారో వేసుకోండి. ఇప్పుడు బైబిల్లో కొన్ని పదాలు రాసినప్పుడు నీ పెన్నమ్మ సీర తీయకూడదని ఉంది బైబిల్. ఉందా లేదా? నీ పెన్నమ్మ సీర కొంగు సీర తీయకూడదని ఉంది. మీరు అమెరికా బైబిల్ చదవండి, సీర అని ఉండదు అక్కడ. ఏమన్నట్టు చెప్పండి, ఏదో ఉంటుంది. ఆమె గౌన్ తీయొద్దు అంటది. ఇది గౌన్ ఏంటి అనకూడదు నువ్వు. అక్కడ గౌనే, ఇక్కడ సీరే. కల్చరల్గా కొన్ని రాయబడినప్పుడు ఈ డిఫరెన్సెస్ వచ్చాయి అంటే వచ్చాయి. వాటి యొక్క వ్యత్యాసం తెలియకుండా కొంతమంది క్రొత్త నిబంధన చదివారు కనుక, కొంచెం సౌండ్ తగ్గిస్తాం, క్రొత్త నిబంధన వాటి యొక్క విధి విధానాలు తెలియకుండా చదివారు కనుకే రాను రాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క బోధలు అర్థం చేసుకోవడంలో విఫలమైపోయారు. అందుకే ఒక తెలిసి తెలియని ప్రమాదకరమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాత నిబంధన పూర్తిగా కొట్టేశాడు అన్నారు లేదా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాత నిబంధన వ్యతిరేకించాడు అన్నారా లేదా? నేను అడుగుతాను, ఎక్కడైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాత నిబంధన వ్యతిరేకించాడా, పాత నిబంధన కోట్ చేశాడా? కోట్ చేశాడు ఆయన. పాత నిబంధన ఎక్కడైనా తక్కువ చేసి ఆయన మాట్లాడా? కానీ ఈ తప్పుడుగా పోర్ట్రేట్ చేసే మెసేజ్లు ఎలా వచ్చాయి? ఎందుకంటే ఈ డిఫరెన్సెస్ వాళ్ళు గమనించలేకపోయారు కనుక, ఎందుకు ఏం జరుగుతుంది, ఈ గ్రంథానికి వ్యత్యాసం ఏంటన్నది పట్టుకోలేకపోయారు కనుక ఏకంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పాత నిబంధన వ్యతిరేకి అన్నారు. పౌలు గారు కూడా పాత నిబంధన వ్యతిరేక అన్నారు. అపోస్తులు కానీ ప్రభువు కానీ ఎక్కడా పాత నిబంధనని వ్యతిరేకించారా? లేదు, స్థిరపరిచారు, బలపరిచారు. అందులో ఉన్న విషయాలు లేవనెత్తి ఆ రెఫరెన్స్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేశారు. పాత నిబంధన క్రొత్త నిబంధన భక్తులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడ దాన్ని వ్యతిరేకించలేదు. మరి ఎందుకు వ్యతిరేకించినట్టు వీళ్ళకి ఎందుకు అలా కనబడుతుందంటే, అదే అంటున్నాను, తప్పుడుగా అర్థం చేసుకునే పోర్ట్రేట్ చేసే మెసేజెస్ వచ్చాయి కనుక ఈ డిఫరెన్సెస్ తెలియక, ఇలాంటి వ్యత్యాసాలు, థియలాజికల్ వ్యత్యాసాలు తెలియకే తప్పుడు విధి విధానాలు ఎక్కువైపోయాయి. నెక్స్ట్, క్రొత్త నిబంధన అర్థం చేసుకోవాలంటే ఇంకా ఏం కావాలి అని ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా అడిగితే, సువార్తల మీద కాస్తంత అవగాహన ఉండాలి, పత్రికల మీద కాస్తంత అవగాహన ఉండాలి. ఈ రెండు అర్థం కావాలంటే హిస్టరీ అంటే ఏంటో తెలియాలి. చరిత్ర ఎందుకు తెలియాలి? చరిత్ర తెలియకపోతే సువార్తలు అర్థం కావా? చరిత్ర తెలియకపోతే పత్రికలు అర్థం కావా? చరిత్ర తెలియకపోతే క్రొత్త నిబంధన అర్థం కాదా? బ్రదర్ అని మీరు నన్ను అడిగితే ఎస్, కొన్ని విషయాలు అర్థం కావు. ఎందుకు అర్థం కావు, ఎలాగ అర్థం కావంటే ఒక ఉదాహరణ చెప్తాను వినండి. పరిసయ్యులు, సద్దుకయ్యులు, ఈ బ్యాచ్ ఉన్నారు చూసారా? పరిసయ్యులు, సద్దుకయ్యులు అనే సబ్జెక్ట్ నీకు అర్థం కావాలంటే పాత నిబంధన అంతా తిరగాయి. నీకు అర్థమవుద్దా? పరిసయ్యులు, సద్దుకయ్యులు అనే సబ్జెక్టు నువ్వు మొత్తం క్రొత్త నిబంధన తిరగాయి. నీకు అర్థమవుద్దా? వాళ్ళ మొత్తాది ఎవడో కూడా మనకు తెలియదు. మనకి అసలు సడన్గా ఈ తెగ ఎలా వచ్చారో మనకు తెలియదు. పరిసయ్యులు ఎలా వచ్చారు, సద్దుకయ్యులు ఎలా వచ్చారు తెలియదు. ఇప్పుడు అడుగుతున్నాను, ఇటు క్రొత్త నిబంధనలోని వీళ్ళెవరో మనకు తెలియక, ఇటు పాత నిబంధనలోని వీళ్ళెవరో మనకు తెలియకపోతే, ఇటు సువార్తల్లోనూ పత్రికల్లోనూ వీళ్ళెవరో మనకు అర్థం కాకపోతే, ఖచ్చితంగా వీళ్ళని అర్థం చేసుకోవడానికి మనకు ఉపయోగపడే ఒకే ఒక ట్రాక్ లైన్ హిస్టరీ. ఖచ్చితంగా చరిత్రలోకి వెళితే కానీ వీళ్ళెవరో మనకు అర్థమవుద్దా? చరిత్ర చెబుతుంది సద్దుకాయలు ఎలా వచ్చారో, చరిత్ర చెబుతుంది పరిసయ్యులు ఎలా వచ్చారో, చరిత్ర చెబుతుంది. ఏ చరిత్ర, ఎక్కడ చరిత్ర, ఏమైంది చరిత్ర అంటే, ఈ చరిత్ర మధ్య అంటే క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యలో ఒక చరిత్ర జరిగింది. ఆ చరిత్రను అర్థం చేసుకుంటేనే ఈ కొత్త తెగలు ఎలా వచ్చాయో అర్థమవుద్ది. ఈ కొత్త తెగలు ఎలా వచ్చాయో అర్థమైతేనే వీళ్ళు ఎంత మూర్ఖులో మనకు అర్థమవుద్ది. వీళ్ళు ఎంత మూర్ఖులో మనకు అర్థమైతే ప్రభువుని ఎందుకు సిలువేస్తారో మనకు అర్థమవుద్ది. అందుకు హిస్టరీ కాస్తంత తెలియాలి. ముఖ్యాంశాలు మరోసారి అర్థమైంది అనుకుంటున్నాను. హిస్టరీ అర్థం కావాలంటే ఖచ్చితంగా అర్థం కావాలి. అర్థం కాకపోతే కష్టం. చాలామంది ఏమన్నారంటే, ఆ హిస్టరీ ఎవడు చదువుతాడు, హిస్టరీ మంది, మీరు ఎవడో గుర్తురాకూడదు మళ్ళీ మీకు, మందే హిస్టరీ. ఎవరు అన్నారు బయట చరిత్ర మాదే అని అడుగుతాను. చరిత్ర నేను మూలాలు చెప్తున్నాను. చరిత్ర బైబిల్లోనే స్టార్ట్ అయింది.
నువ్వే సివిలైజేషన్ కూర్చొని అడుగు, దాని మూలాలు నీకు గూగుల్ తల్లిస్తుంది నాకు తెలియదు, కానీ దాని కరెక్ట్ రెఫరెన్స్ మాత్రం బైబిల్ ఇస్తుంది. మెడో ఫెర్షియన్స్ని అడుగుతావో, మాదీయ పారసికులు పర్షియన్స్ని ఎవరిని అడుగుతావో, బాబిలోనియన్స్ని అడుగుతావో, అసూరియన్స్ని అడుగుతావో, గ్రీక్స్ని అడుగుతావో, ఇక పిల్ల తెగలు ఏవైతున్నావో ఆ మెసొపొటేమియా నాగరికత అడుగుతావు, ఎవరిని అడుగు దాని నాగరికత మూలాలు నీకు బయట రిఫరెన్స్ దొరుకుతలేదు, కానీ సుదీర్ఘమైన పురాతనమైన ఇదిగో ఈ రికార్డెడ్ బుక్లో మాత్రం దొరుకుతాయి. వీటిని అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా హిస్టరీలో పోవాలంటే పోవాలి. మళ్ళీ చెప్తున్నాను, హిస్టరీని చదువుతున్నప్పుడు ఖచ్చితంగా హిస్టరీలాగే చదవాలి. హిస్టరీని నీకు నచ్చినట్టు చదవకూడదు, మిస్టరీ అయిపోద్ది. నీకు నచ్చినట్టు అసలు చదవకూడదు, అది ఎలా ఉందో అలా చదవాలి. ఎలా ఉంది ఇది, ఎలా ఉందో అలా చదవాలి. ఈ ఉన్న దాని రెఫరెన్స్ని పట్టుకెళ్ళి ఆ బయట ఉన్న హిస్టరీని కూడా డిస్టర్బ్ చేయకుండా అక్కడ ఎలా ఉందో ఇక్కడ ఎలా ఉందో రెండూ కంపేర్ చేసి అర్థం చేసుకుంటే కానీ ఈ 400 సంవత్సరాల నిశ్శబ్దంలో ఈ తెగలు ఎందుకు వచ్చారో అర్థం కాదు. వీళ్ళు ఎందుకు వచ్చారో మనకు అర్థం కాకపోతే సడన్గా మత్తయి సువార్తలో వీళ్ళెవరు, మార్కు సువార్తలో వీళ్ళెవరు, లూకా సువార్తలో వీళ్ళెవరు, యోహాను సువార్తలో వీళ్ళెవరు, ఎందుకు యేసుప్రభు మీద వీళ్ళకి ఇంత పగొచ్చేసింది, వీళ్ళెవర్రా సడన్గా మోతుబర్లు ఊడిపడ్డారు ఈ సువార్తల్లో, యేసుప్రభుని ఎద్దేవి చేసి సొలొమోను మందిరాన్ని పరిపాలిస్తున్న వీళ్ళెవర్రా అన్న సబ్జెక్ట్ నీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా హిస్టరీలోకి పోవాలి. చూద్దాం అసలు ఏంటి కొత్త నిబంధనలోకి వెళ్ళాలంటే తొలి అడుగులు ఏమున్నాయంటే ఒకసారి చూడండి. 3 లైన్స్ మనం చూడబోతున్నాం. అందులో ఒక 3 లైన్స్ మీకు కనబడతాయి. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, సోషియో బ్యాక్గ్రౌండ్. చూడండి, క్రొత్త నిబంధన మనం అర్థం చేసుకోవాలంటే పాఠ్య ప్రణాళిక జాతకం మీద చూడండి. ఇది మనం చూసుకోవాలి సిలబస్. వీడేదో చెప్పేస్తున్నాడు అనుకోకండి, నా దగ్గర అది లేదు, నేనే కాపీ కూడా తెచ్చాను. దాన్ని ఏదైతే ఉందో మీకు డిస్ప్లే చేస్తున్నది. ఎందుకంటే మనకు కావాలి భవిష్యత్తులో ఎవరైనా మనకి ఇలాంటి పీడిఎఫ్లు తయారు చేసేవాళ్ళు ఉన్నారా? ఎవరికైనా వచ్చి వర్క్ ఇది వచ్చా అయిన తర్వాత కనబడు. సరే, సిలబస్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, సోషియో కల్చరల్ బ్యాక్గ్రౌండ్, రిలీజియన్ బ్యాక్గ్రౌండ్. సోషియో అంటే సోషల్ కల్చరల్. దీన్ని జాగ్రత్తగా మనం చదువుతున్న మీరు చూడండి. చరిత్ర నేపథ్యం తెలియాలి, సామాజిక సంస్కృతి నేపథ్యం తెలియాలి, మతపరమైన నేపథ్యం తెలియాలి. వీటన్నిటిని టచ్ చేసుకుని వెళితేనే క్రొత్త నిబంధన అర్థమవుతుంది. ఎంత కష్టమా క్రొత్త నిబంధన అర్థం చేసుకోవాలంటే? కష్టమే. గుడ్డెత్తి చేయలేవు అన్నట్టు చదివితే చెప్పండి, ఈ గుడ్డోడు కలిసి అంట చెప్పండి. అందుకే అన్ని సంఘాలు వేరు, మన సంఘాలు వేరు. కాస్త ఏం చెప్తున్నాము ఏం వింటున్నాము చూద్దాం. మొదటి పాయింట్ చూసుకుందాం, హిస్టారికల్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్. ఆ కల్చరల్ క్షమించండి, ఈ చారిత్రాత్మక నేపథ్యం ఏదైతే ఉందో, చరిత్ర అంటే ఏంటి అసలు మీరు జాగ్రత్తగా చూడగలిగితే చరిత్రలో కొన్ని విషయాలు మనకు అర్థం కావాలి. చరిత్రని ఎప్పుడైనా ఎవడైనా మార్చగలడా? నేను మార్చేస్తానంటారు బయట. చరిత్ర నేను చెప్పకూడదు అనుకుంటా, మేము మార్చేస్తాం అడుగుతున్నాను. చరిత్ర ఎవడో మార్చలేడు. ఇట్ వాజ్ నో చేంజ్ హిస్టరీ, దట్ ఈజ్ హిస్టరీ. హిస్టరీని ఎవడో మార్చలేడు. అది జరిగిపోయిన విషయం. అది జరిగిన విషయాన్ని చరిత్ర సంఘటనల సంపుటిని చదువుకోవడమే చరిత్ర తప్ప చరిత్రను మళ్ళీ మేము తిరగరాస్తాం. నీ బొంద తిరగరాస్తావు, ఏం రాస్తావు? గోతులోకి పోతావు. నువ్వేం తిరగేస్తావు? చరిత్ర అంటే చదువుకునేది. చరిత్ర అంటే జరిగిపోయిన సంపుట్ల ఆ పరిస్థితులను తెర మీదకి తీసుకొచ్చేది. అంటే ఒక విషయం అర్థం కావాలి అంటే, ఇప్పుడు ప్రజెంట్స్ అర్థం కావాలి అంటే అసలు పాస్ట్లో ఏం జరిగిందో తెలిస్తే కానీ ప్రజెంట్ నీకు అర్థం కాదు. ఉదాహరణ మీకు చెప్తాను వినండి. భారతదేశం అంటే ఏంటి తెలియాలి నీకు. భారతదేశం అంటే ఏంటో నీకు తెలియాలంటే భారతదేశం చరిత్ర తెలియాలొద్దా? ఇండియా అంటే ఏంటి, భారతదేశం అంటే ఏంటి, ఇండియా అంటే ఏంటి నీకు తెలియాలంటే ఇండియన్ హిస్టరీ తెలియాలి. ఏపీ అంటే ఏంటో నీకు తెలియాలంటే ఏపీ హిస్టరీ తెలియాలి. రాజమండ్రి అంటే ఏంటో తెలియాలంటే రాజమండ్రి హిస్టరీ తెలియాలంటే ఒక విషయాన్ని ప్రజెంట్స్ని మనం అర్థం చేసుకోవాలంటే పాస్ట్ ఏంటో తెలియాలి, గతం ఏంటో తెలియాలి, జరిగిన చరిత్రలు ఏంటో తెలియాలి. నా దేశ చరిత్ర నేను అర్థం చేసుకోకపోతే నా దేశం ఈరోజు ఇంత కలగలిపిన జాతుల సంస్కృతితో ఇంత వెలసెల్లిపోయిన నా భారతదేశం ఏంటో నాకు అర్థం కావాలి అంటే నా పితరుల దగ్గర నుంచి నా ముత్తాతల దగ్గర నుంచి ఎంత ఫైట్ జరిగిందో నాకు తెలియాలి. ఉప్పు సత్యాగ్రహాలు అంటే ఏంటో తెలియాలి, ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే ఏంటో తెలియాలి, అతివాదులేంటో మితవాదులేంటో, ఈ ఫ్రెంచ్ విప్లవాలు ఏంటో అవేంటో ఇవేంటో నాకు తెలియాలి. నా సొంత రాజులు ఎవరో, బయట రాజులు ఎవరో.
విదేశీయులెవరో, స్వదేశీయులెవరో, కప్పం ఎవరికి కట్టామో, కట్టడానికి దేనికి ఏడ్చామో, ఈ కుల వ్యవస్థ ఏంటో, గ్రంథరాజ్యాలు ఏంటో, మత గ్రంథాలు ఏంటో ఇవన్నీ తెలిస్తే కానీ నా విశాలమైన భారతదేశం ఏంటో నాకు అర్థం కాలేనప్పుడు నా ఆధార్ కార్డు ఉన్న ఒకటి లేకపోయినట్టు గుర్తుపెట్టుకోండి. నా అడ్రస్ నాకు అర్థం కాదు. హిస్టరీ అంటే ఏంటి? నువ్వు ఎక్కడున్నావో నీకు తెలుసుకోవడం హిస్టరీ. జోగ్రఫీ అంటే ఏంటి? నీ ప్రజెన్స్, నువ్వు ఎక్కడ అడుగెట్టావో నీకు తెలుసుకోవడమే జోగ్రఫీ. నీ సోషల్ లైఫ్ అంటే ఏంటి? నువ్వు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నావు, ఎలాంటివి తింటున్నావు, నీ ఏరియా ఏంటి, ఇదే కదా తెలుసుకోవడం అంటే. ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ మాకెందుకంటే 2000 సంవత్సరాల క్రితం రాయబడిన పుస్తకాన్ని, అంటే క్రొత్త నిబంధనని 2000 సంవత్సరాల క్రితం రాయబడిన క్రొత్త నిబంధన నువ్వు చదువుతున్నావంటే దాని జోగ్రఫీ నీకు తెలియొద్దా? దాని హిస్టరీ నీకు తెలియొద్దా? దాని జరిగిపోయిన చరిత్ర ఏంటో నీకు తెలియొద్దా? ఇవేమీ తెలియకుండా నువ్వు చదివేస్తానంటే ఎట్లా కుదురుద్ది? అందుకే క్రొత్త నిబంధన చదువుతున్నప్పుడు ఖచ్చితంగా అందరూ ప్రశ్నించుకుంటారు, అసలు ఏంటి క్రొత్త నిబంధన హిస్టరీ? అసలు ఏంటి క్రొత్త నిబంధన హిస్టరీ? దాని చారిత్రక నేపథ్యం ఏంటి? హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? దాని చరిత్ర ఏంటి? దాని వెనకాల ఏం జరిగింది? కాస్తంత టూకీగా మనకు అవగాహన ఉండాలి. చూద్దాం. మీకు అవగాహన ఉంది నేను చెప్పాను. మలాకీకి చెప్పండి, అందుకని నొక్కాను. మలాకీకి చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను, మలాకీకి. మలాకీకి అందరికీ సౌలభ్యమైన పదం గుర్తుపెట్టుకోండి. మలాకీకి క్రొత్త నిబంధనకి గ్యాప్ ఉంది. మీరు ఏ పుస్తకం ముందెట్టకండి. కొంతమంది అది అంటారు, కొంతమంది ఇది అంటారు. వెంటనే మనకు మలాకీ అనగానే మా కలిపేహం మత్తయ్య అని. మలాకీకి క్రొత్త నిబంధనకి గ్యాప్ ఉంది. అంటే మలాకీ క్రొత్త నిబంధనకి గ్యాప్ ఉంది. ఎంత ఉంది? 400 సంవత్సరాలు ఉంది. ఈ 400 సంవత్సరాలని చాలామంది కామెంటరీ రాసిన వారు లేదా వ్యాఖ్యానించిన వారు ఏమంటారంటే సైలెంట్ ఇయర్స్ అంటారు. వాడు ఏంటట? సైలెంట్ ఇయర్స్, నిశ్శబ్ద సంవత్సరాలు. ప్రశ్న, ఎవరు నిశ్శబ్దంగా ఉన్నారు చెప్పాలి. నేను ఎవరికి అడగట్లేదు ఈ ప్రశ్న. సైలెంట్ ఇయర్స్ అన్నారు, ఎవరు సైలెంట్గా ఉన్నారు? మళ్ళీ ప్రశ్న, దేవుడు సైలెంట్గా ఉన్నాడు అంటారు. మళ్ళీ ప్రశ్న, అసలు దేవుడు సైలెంట్గా ఉంటాడా? మళ్ళీ తిరిగేసిన ప్రశ్న, అసలు దేవుడు సైలెంట్గా ఉండడానికి ఆయన మనిషా? ఆయన సైలెంట్గా ఉంటే భూమి తిరుగుద్దా? ఆయన సైలెంట్గా ఉంటే సూర్యుడు వికసిస్తాడా? ఆయన సైలెంట్గా ఉంటే చరిత్ర నడుస్తుందా? ఆయన సైలెంట్గా ఉంటే ఒకడు ఎక్కగలడా, ఒకటి దిగ్గలడా? రాజు అయినా, సింహాసనం మీద కూర్చున్నా, ఇప్పుడు పిఎం అయినా, సీఎం అయినా, లోకల్ ఎమ్మెల్యే అయినా, లోకల్ పంచాయతీ ప్రెసిడెంట్ అయినా, ఎవడైనా ఒకడు ఎక్కి దిగి పరిపాలించాలంటే, సమస్తము పరిపాలించే ఈ కౌన్సిల్ భూమి మీద రన్ అవ్వాలంటే కనబడిన కౌన్సిల్ ఉంది. దాని బైబిల్ ఈ వర్డ్స్ వాడారు, తేజోవాసుల సమూహం అన్నారు. తేజోవాసుల సమూహం అనగానే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అది అనుకోకండి. తేజోవాసుల సమూహం అంటే గాడ్స్ కౌన్సిల్ అంటారు దాన్ని. అంటే ఆ కౌన్సిల్ 24 hours రన్ అవుద్ది. అదృశ్య లోకాల ఆంతర్యం అని ఒక సబ్జెక్ట్ మాట్లాడడం వీలైతే వినండి. అది ఎక్కడ ఉందనంటే ఇంక అంతే సంగతులు. ఇంకా అది యూట్యూబ్లో ఉంది. ఒక 7 సబ్జెక్టులు అయినా మాట్లాడడం వినండి. చాలా డీప్ స్టడీ అది. దేవుడు సైలెంట్గా ఉంటాడన్న వర్డ్ ఆయనకి మ్యాచ్ అవుద్దా? లేదు. మళ్ళీ అడుగుతున్నాను, ప్రవక్తలు ఆగిపోయారంటే బాగుంది, గ్రంథ వివరణ ఆగిపోయింది, రైటింగ్స్ ఆగిపోయారంటే బాగుంది. కానీ దేవుడు 400 సంవత్సరాలు సైలెంట్ అయిపోయాడు అన్నది ఆయనకి మ్యాచ్ అవ్వదు. దేవుడు అలిసిపోడు, దేవుడు నోరు మూసుకుని కూర్చోడు, దేవుడు కలగజేసుకోకుండా ఏదుండడు. ఆయన సైలెంట్గా లెటర్స్లో లేడేమో కానీ చరిత్రలో ఆయన అక్కడక్కడ తను చేయాల్సిన పని తను చేశాడు. చట్టం తన పని తాను చేస్తుంది అన్నది ఎంత వాస్తవమో చెప్పండి. చరిత్రలో దేవుడు తన పని తాను చేశాడు 400 సంవత్సరాల్లో అన్నది కూడా అంతే వాస్తవం. ఇప్పుడు కూడా దేవుడు తన పని తాను చేస్తున్నాడు, ఆయన సైలెంట్గా లేడన్నది కూడా చెప్పండి అంతే వాస్తవం. దేవుడు సైలెంట్గా ఉండడు. సైలెంట్ ఇయర్స్ అని ఎందుకు వ్యాఖ్యానిస్తారంటే ఆ తర్వాత పుస్తకాలు రాయడం దేవుడు చెప్పండి ప్రవక్తలను ఆపేశాడు కనుక ఆ పదం వాడతారు. మరి దేవుడు సైలెంట్గా లేడనడానికి మీరు ఎలా చెప్పగలరు బ్రదర్ అని అడిగితే అందుకే హిస్టరీ తెలియాలి. వెళ్దాం, ఈరోజు హిస్టరీలోకి వెళ్దాం. జస్ట్ ఆ పైపైన అలా తిరిగి ముగిద్దాం. ఇంకేముంది? ఒక ఇమేజ్ చూద్దాం. దైవ పరిపాలన, మానవ పరిపాలన, అన్యుల పరిపాలన. ఒకసారి చూద్దాం ఏముంది హిస్టరీలో. మనం మొదటిది చూస్తున్నాం, మర్చిపోవద్దు. ఇప్పుడు వచ్చింది. ఓకే, ఏముంది హిస్టరీలో? ఏం రాయబడుతుంది? కొంచెం డిస్ప్లే నాకు కనబడితే బాగుండేమో. కొంచెం
ఏముంది హిస్టరీలోనే మనం చదివితే హిస్టరీ. ఇప్పుడు కొత్త నిబంధన యొక్క హిస్టరీ ఏంటి, క్రొత్త నిబంధన యొక్క చరిత్ర ఏంటి, క్రొత్త నిబంధన యొక్క చరిత్ర ఏం రాయబడింది చూద్దాం. సరిపోద్ది. పాత నిబంధన కాలక్రమాన పట్టిక, ఆ పట్టికలో నుంచి క్రొత్త నిబంధన చరిత్ర ముడిపడి ఉంది. ఏమైంది, మలాకి వరకు ఏం జరిగింది, జస్ట్ అవుట్లైన్స్. ఏం జరిగింది మీరు జాగ్రత్త చూడండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోసే, నిర్గమాకాండం, ఆ కాండాలు, యెహోషువ, న్యాయాధిపతులు, అక్కడికి ఒక కాలం అయిపోయింది. రెండవది సౌలు, దావీదు, సొలొమోను, ఉత్తర రాజ్యము, పైన దక్షిణ రాజ్యం, రాజ్యం విడిపోయింది. కిందకు వచ్చేసరికి చెర, ఇదొక కాలము. నెక్స్ట్ బాబిలోనియన్స్, మెడోపెర్షియన్స్, గ్రీక్, రోమన్స్, ఇదొక కాలం. ఎంత బాగా విడదీస్తారు చూడండి ఈ బైబిల్ పండితులు. ఈ కాలాన్ని మీరు విడదీస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా చూడగలిగితే కింద రాశాడు చూడండి, దైవ పాలన, మానవ పరిపాలన, అన్యుల పరిపాలన. నిజమే. మోసే దగ్గర నుంచి, క్షమించండి, అబ్రహాము దగ్గర నుంచి న్యాయాధిపతుల వరకు రాజు ఎవరండి? దేవుడే. ఇశ్రాయేలుకి ఎవరికైనా అప్పటికి రాజు ఉన్నాడా? లేడు. ఎవరైనా వాళ్ళకి న్యాయాధిపతి కానీ రాజు కానీ వాళ్ళ న్యాయ పరిపాలన జరగాలంటే ఖచ్చితంగా ఎవరి పరిపాలన కింద బతుకుతారంటే దేవుని పరిపాలన కింద బతుకుతున్నారు. దైవ పరిపాలన కాస్త మానవ పరిపాలన ఎప్పుడు మారిపోయిందో మనకు తెలుసు. సౌలు కాలానికి ముందు సమూయేలు కాలంలో ఏం జరిగిందో మనకు తెలుసు. పక్కోళ్ళని చూసి వాతలు వేసుకుని మాకు కూడా రాజు కావాలి, మీ అబ్బాయిలతో మేము పడలేకపోతున్నాం, మాకు కూడా ఇదిగో ప్రజలచే ఎంపిక చేయబడిన ప్రజా పరిపాలన వ్యవస్థలో రాజుల పరిపాలన మాకు కావాలని చెప్పి సౌలు గారు క్షమించండి రాజును గూర్చి సమూయేలు గారి దగ్గరికి వచ్చి ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారు, మాకు రాజు కావాలని. ఆ రోజు స్టార్ట్ అయింది దైవ పరిపాలన పక్కకు పోయింది. చెప్పండి, మానవ పరిపాలన తెర మీదకి వచ్చింది. ఆ మానవ పరిపాలనలో మొట్టమొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడవ రాజు సొలొమోను కొడుకులు సింహాసనం మీద కూర్చుని ఆ సింహాసనం కాచేయాలని సింహాసనం కోసం గొడవలు పెట్టుకుంటే దేశం రెండు మొక్కలైతే రెండు రాజ్యాలుగా విడిపోయింది. నార్త్ సౌత్గా విడిపోయింది. ఉత్తర భూభాగం, దక్షిణ భూభాగం. ఉత్తర భూభాగం 722లో అస్సూరు చెరగపోయింది. దక్షిణ భూభాగం 586లో బబులోను సెరగపోయింది. వాళ్ళ పరిపాలించినా వీళ్ళ పరిపాలించినా ఇద్దరు మానవులే గనక ఇశ్రాయేల్ని ఎవరు పరిపాలించారంటే చెప్పండి, మానవులే పరిపాలించారు. దక్షిణ భూభాగానికి రాజధాని యెరూషలేము ఉంది. ఉత్తర భూభాగానికి రాజధాని సమరయ, సోమ్రోన్. ఆ సోమ్రోనే కొత్త మందికి వచ్చేసరికి ఏమవుద్ది, సమరయ. ఈ సమరయాన్ని క్యాపిటల్గా చేసుకుని వాళ్ళు పరిపాలిస్తుంటే వారినేమో అస్సూరియన్స్ ఎత్తుకెళ్ళిపోయారు, ఈ కిందోళ్ళనేమో బబులోను సామ్రాజ్యం వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు. ఆ ఎత్తుకెళ్ళిపోయిన సమయంలో మీరు చూడండి, చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత కాస్తంత ఊపిరి తీర్చుకుందాం అనుకునే సమయానికి మళ్ళీ బబులోను వారు ఎత్తుకెళ్ళిపోయారు. బబులోను అదుగో ఇదిగో అణిగిపోతుంది, కాస్తంత తగ్గిపోతుంది అనుకునే సమయానికి మిశ్రిత రాజ్యాంగం తెర మీదకి వచ్చింది. క్షమించండి, మిశ్రిత రాజ్యం తెర మీదకి వచ్చింది. ఆ రాజ్యమే రెండు రాజ్యాల కలయిక. ఆ రెండు రాజ్యాలు ఏంటి చెప్పండి, మాదియ, పారసిక, పర్షియన్స్. మన టాటా చనిపోయాడు కదా, రతన్ టాటా, ఆ జాతే పర్షియన్స్. ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాదీయ పారసికులు. ఈ మాదీయ పారసికులు మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ మాదీయ పారసికుల వరకే పాత నిబంధన రికార్డ్ చేయబడింది. ఆ మాదీయ పారసికుల పరిపాలన వరకే పాత నిబంధన రికార్డ్ చేయబడింది. ఎవరు మాదీయ పారసికుల వరకు పాత నిబంధన రికార్డ్ చేయబడిందంటే మనకి డైరెక్ట్ రెఫరెన్స్ ఏదన్నా ఉందంటే ఉంది. మీరు ఎస్తేరు గ్రంథంలో డైరెక్ట్ కనబడతారు వాళ్ళిద్దరు. ఎవరిద్దరు? మాదీయ పారసికులు. ఇంకా మీకు డైరెక్ట్గా దానియేలు కాలంలో కనబడతారు. ఇంకా డైరెక్ట్గా ఆ భక్తులు చెరగపోయిన కాలంలో కనబడతారు. అంటే మెజారిటీ పాత నిబంధన ఏ రాజ్య పరిపాలన వరకు రాయబడిందంటే మాదీయ పారసికుల వరకు రాయబడింది. మీకు గ్రీకుల ప్రస్తావన, మళ్ళీ అడుగుతున్నాను, మీకు గ్రీకుల ప్రస్తావన అంటే గ్రీకుల పరిపాలన రాజులు వీరని నేమ్స్తో సహా ఎక్కడైనా మీకు పాత నిబంధనలో కనబడద్దా? మీకు ఎక్కడ మీకు కనబడదు? మీకు కావాలని చూడండి, ఎక్కడ మీకు కనబడదు. అలానే మరి గ్రీకుల కోసం లేదంటే ఉంది. అలానే రోమా సామ్రాజ్యం కోసం పాత నిబంధన లేదంటే ఉంది.
ఎలా ఉందంటే రోమన్స్ కూర్చి రోమన్స్ అని లేదు, గ్రీకులు కూర్చి గ్రీకులు అని లేదు. వాళ్ళ రాజుల పరిపాలన ఇదిగో మనకి మాదీయ పారసికులు పరిపాలిస్తున్నప్పుడు మాదీయ పారసికుల చక్రవర్తి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ఎస్తేరమని చేసుకున్నాడు. హాస్వరస్ ఆయన పేరు రికార్డెడ్గా ఉంటుంది. దర్యావేసు రికార్డెడ్గా ఉంటుంది. ఎవరైతే ఉన్నారో ఈ రాజులు రికార్డెడ్గా ఉంటాయి. కానీ గ్రీకు రాజుల పేర్లు మీకు కనబడతాయా? కనబడవు. ఇప్పుడు ప్రశ్న, ఎందుకు కనబడవు? ఎవడన్నాడు రాయలేదు కాబట్టి కనబడలేదు అన్నాడు. అది కాదు నేను అడుగుతున్నాను, ఎందుకు కనబడవు? ఎందుకు కనబడవంటే అక్కడి నుంచి సైలెంట్ ఇయర్స్ స్టార్ట్ అయ్యాయి. ఎక్కడి నుండి? మాదీయ పారసికులు. అంటే ఇప్పుడు మీరు మలాకి గ్రంథమైనా ఏ ప్రవక్తల గ్రంథమైనా ఇవన్నీ ఏ రాజ్య పరిపాలన రాయబడిన గ్రంథాలు అంటే అదిగో ఆ రాజ్యమైన మాదీయ పారసికుల కాలం వరకే ఈ గ్రంథాలు, ఈ సంస్కృతులు, ఆ ప్రజలు, చెర, వైరాగ్యము ఇదంతా జరిగింది కనుకే ఇవన్నీ ఆ నేపథ్యం వరకే రాయబడ్డాయి కనుక అక్కడ వరకు వాళ్ళు ఉన్నారు కనుకే ఆ తర్వాత గ్రీక్ వచ్చే సమయానికి గ్రంథం రికార్డ్స్ లేవు. గ్రంథం రికార్డ్ చేయబట్టలేదు. ఇక మలాకీతో ఆగిపోయింది. ఆ తర్వాత ఆ మలాకీతో రికార్డ్స్ ఆగిపోయాయి కనుక గ్రీకులు వచ్చే సమయానికి బైబిల్ ఇంకా రాయబడలేదు కనుక, పాత నిబంధన ఇంకా రాయబట్టలేదు కనుక గ్రీకుల ప్రస్తావన చాలా తక్కువగా ఉంది. ఆ తర్వాత గ్రీకులు వచ్చారు, రోమన్స్ వచ్చారు. ఎవరైతే వచ్చారో గ్రీకులు రోమన్స్ కలిసి మళ్ళీ యూదుల్ని లేదా ఇశ్రాయేలీల్ని అటు ఇటుగా పరిపాలించి మళ్ళీ చెరకు తీసుకెళ్ళిపోయి. ఈ హిస్టరీ మాత్రం బాగా వినండి. ఈ గ్రీకులు యూదుల్ని ఎలా పరిపాలించారన్నది మాత్రం చెప్పండి. పాత నిబంధనలు ఉండదు. ఎక్కడ ఉంటుంది? హిస్టరీలో ఉంటుంది. అందుకు హిస్టరీ చదవాలి. పాత నిబంధనలో నుంచి ఏం జరిగింది, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఎవరు పరిపాలించారు, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఈ పరిసయ్యులేంటి, సద్దుకయ్యులేంటి, ఎవరెవరు ఎందుకు నలిగిపోయారు, ఎంత సబ్జెక్టు మనకు అర్థమైతే కానీ చెప్పండి క్రొత్త నిబంధన కొన్ని వచనాలు అర్థం చేసుకోవడం కష్టమే. రెండోది నెక్స్ట్ అది మనం చదువుకుంటూ వెళ్ళిపోతే క్రొత్త నిబంధన పాత నిబంధన రెండు అంటే పాత నిబంధన పూర్తిగా మాదీయ పారసికుల వరకు రాయబడితే క్రొత్త నిబంధన పూర్తిగా గ్రీక్ టచ్ అవుతుంది. అప్పటికి రోమా పరిపాలన వచ్చే సమయానికి క్రొత్త నిబంధన రాయబడింది. అందుకే గ్రీక్ అప్పటికి ప్రపంచాన్ని బాగా పరిపాలించింది. ద గ్రేట్ అలెగ్జాండర్ అన్నారు. ఎందుకు ద గ్రేట్ అలెగ్జాండర్? ఎందుకంటే గ్రేట్గా పరిపాలించాడు కనుక. గ్రీకు వీరుడు అన్నారు కదండి. మీ గ్రీకు వీరుడు అనగానే అక్కినేని గారు అబ్బాయి గుర్తురాకూడదు. మీ గ్రీకు వీరుడు అంటే అలెగ్జాండర్, ద గ్రేట్ అలెగ్జాండర్. ఆయన టైంలో ప్రపంచాన్ని ఆయన మన ఇండస్ వ్యాలీ వరకు ఆయన పరిపాలించాడు కనుక అక్కడ వరకు వారి పరిపాలన ఉంది కనుక ఆ రోజుల్లో ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయిపోయింది. ఏది చెప్పండి? గ్రీక్. ఈరోజు ఇంగ్లీష్ ఎంత ఫ్యాషన్గా మనం మాట్లాడుతున్నామో ఆ రోజుల్లో కూడా క్లాసిక్ లాంగ్వేజ్ ఏంటో తెలుసా? గ్రీక్. ఆ రోజుల్లో అంత సుదీర్ఘమైన పరిపాలన గ్రీకు పరిపాలన జరిగింది కనుక క్రొత్త నిబంధన ఏ భాషలో ఎక్కువ రాశారు చెప్పండి? గ్రీకు పరిభాషలో. రోమన్స్ కూడా ఆ రికార్డ్స్లోనే ఎక్కువ తిరిగారు కనుక రోమన్ అంకెలు, రోమన్ భాష అందులోనే ఉపయోగపడుతూ మిక్స్డ్ ఎందుకని చెప్పండి. రోమీల దేవతలు, గ్రీకు దేవతలు అంతా దగ్గర అమ్మమ్మలు ముత్తాతలు, తాతీలు వాళ్ళందరూ ఒకటే బ్యాచ్ ఈ దేవుళ్ళు. అందుకే వాళ్ళకి పెద్ద భాషా వ్యత్యాసం లేకపోయినా వీళ్ళిద్దరూ కలిసి పరిపాలించినప్పుడు వాళ్ళకి టంగ్ ప్రాబ్లం లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు కనుక అదే భాషలో ఏ నిబంధన రాశారో తెలుసా? క్రొత్త నిబంధన రాస్తారు. పాత నిబంధన పూర్తిగా ఎబ్రీలు ఎందుకు రాశారంటే వాళ్ళు ఎబ్రీ కల్చర్లో, పాత నిబంధన కల్చర్లో ఉన్నారు కనుక ఆ భాషలో రాస్తారు. ఇలా చదువుకుంటూ మనం వెళ్ళిపోతే ఆ తర్వాత చెరకొచ్చారు. చెరకొస్తే ఏం జరిగిందో మనకు తెలుసు. నెక్స్ట్ ఇమేజ్ చూపించండి. చెరకొస్తే ఏం జరిగిందో మనకు తెలుసు. ఆ ఇమేజ్లో చెరకపోయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చే సమయానికి నెక్స్ట్ ఇమేజ్ బయటకు వచ్చే సమయానికి సుమారు 3 గుంపులు కనబడతాయి. మీరు చూడండి. మీకు అర్థమైనా అర్థమకపోయినా చెప్పండి, అర్థమైనట్టే. సుమారు 3 గుంపులు కనబడితే మీరు చూడండి. మొదటి గుంపు, రెండవ గుంపు, మూడవ గుంపు. వాటికి సంవత్సరాలు కూడా ఉన్నాయి చూడండి మీరు పైన. 606లో మొదటి గుంపు ప్రస్తావన జరిగింది. ఆ మొదటి గుంపులో ప్రస్తావనలో ఎవరో ఎక్కువ పాత్ర క్రియాశీలకంగా పోషించారంటే దానియేలు. ఎవరు? దానియేలు. ఆ దానియేలు గారు కూర్చున్న చెర ప్రస్తావన ఎక్కడుంది మనకంటే 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయంలో ఉంటుంది. మీకు అర్థమైపోయినా చెప్పండి, అర్థమైనట్టే. నెక్స్ట్ 2వ గుంపు ఉంది. ఈ 2వ గుంపు పరిపాలన అంటే సుమారు ఇందులో
క్రియాశీలకంగా మరలా తెర మీదకి వచ్చిన వ్యక్తి ఎవరంటే యెహెజ్కేలు. ఎవరైతే మనకు కనబడుతున్నాడో ఈయన పరిపాలన ఎక్కువ మనకు కనబడ, అంటే క్షమించండి, పరిపాలన కాదు, ఈయన నాయకత్వపు లక్షణాలు ఎక్కువ మనకు కనబడతాయి. మూడోది ఎవరైతే ఉన్నారో మూడో గుంపుకు వచ్చేసరికి మీరు చూడండి, అక్కడ వ్యక్తుల యొక్క సమూహం కలిసి దేవాలయం నిర్మాణం పూర్తిగా నాశనం అయిపోద్ది. దేవాలయం నిర్మాణం పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత పాడైపోయిన రాజ్యాన్ని మళ్ళీ టేకప్ చేసి మళ్ళీ దాన్ని నిర్మాణించుకోవడానికి ఏ విధంగా ప్రజలు గోజాడారు, ప్రజలతో ఏ విధంగా ముందుకు వెళ్ళారన్నది రాయబడింది 25వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో రాయబడింది. పాడైపోయిన దాన్ని ఎలా నిర్మించుకోవాలి, ఇది హిస్టరీ. అంటే క్రొత్త నిబంధనకి రావడానికి ముందు జరిగిన చెప్పండి ఇంత చరిత్ర. ఈ చరిత్రలో మొదటి గుంపు 538లో దేవాలయాన్ని నిర్మించడానికి నాంది పలికారు. అందులో క్రియాశీలకంగా పనిచేసింది ఎవరంటే, నెక్స్ట్ ఇమేజ్ అనుకుంటా, క్రియాశీలకంగా పనిచేసింది ఎవరంటే ఎజ్రా, జరుబ్బాబెలు. లేదది ఇమేజ్ రాలేదా? మొదటి గుంపులో క్రియాశీలకంగా పనిచేసింది ఎవరంటే 538లో. అంటే మీకు ఎప్పుడు పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య దిగుతుంది, మళ్ళీ అది కన్ఫ్యూజ్ అవ్వకండి. పాత క్రీస్తుపురం ఎప్పుడు పెద్ద సంఖ్య నుంచి కింద సంఖ్యకి దిగుతుంది. అయితే 538లో దేవాలయాన్ని నిర్మించడానికి క్రియాశీలకంగా పనిచేసింది ఎవరంటే ఎజ్రా. మీరు ఎజ్రా గ్రంథం చదువుకుంటారుగా, ఆ ఎజ్రా. ఆ తర్వాత మనకు జరుబ్బాబెలు అనే క్యారెక్టర్ కనబడుతుంది, ఆ జరుబ్బాబెలే. వీళ్ళందరూ కలిసి మొదటి గుంపుకు సంబంధించిన ఈ మొదటి గుంపులో వీళ్ళ క్రియాశీలకంగా పనిచేసి దేవాలయాన్ని నిర్మించుకోవడానికి తెర మీదకి వచ్చారు. రెండవ గుంపులో ఎవరు ఎక్కువగా మనకు పనిచేసిన కనబడుతుందంటే ఎజ్రా 7వ అధ్యాయం చదవండి. ఎజ్రా 7వ అధ్యాయంలో ఎవరు ఏ విధంగా టీమ్స్గా పనిచేస్తారో ఎజ్రా 7వ అధ్యాయంలో మనకు రాయబడతారు. నెక్స్ట్ మూడో గుంపులో ఎక్కువగా క్రియాశీలకంగా పనిచేసింది ఎవరంటే నెహెమ్యా. గోడల నిర్మాణం, ఇలాంటి పనులు, ఇలాంటి పునర్నిర్మాణం, వీటి గురించి రాజు దగ్గర ఎలాంటి విజ్ఞాపన చేసేది ఇదంతా. ఈ గుంపులు ఇలా ఫామ్ అయ్యి బయటకు వచ్చే సమయానికి వీళ్ళ విముక్తికి పర్మిషన్ ఇచ్చిన సామ్రాజ్యం ఏది అని మనం టక్కమని ఎవరైనా అడిగితే మనకు వెంటనే గుర్తు రావాలి, బబులోనియన్స్ కాదు. అప్పటికి బబులోన్ ఉందా, వెళ్ళిపోయింది. నెహెమ్యా కాలం కానీ రెండో గుంపు కానీ మొదటి గుంపు కానీ ఈ మూడు గుంపుల వారికి వీళ్ళు నిర్మాణించుకోవడానికంటే దేవాలయాన్ని మళ్ళీ కట్టుకోవడానికి వీళ్ళకి అధికారికంగా పర్మిషన్ ఇచ్చిన సామ్రాజ్యం ఏది చెప్పండి, చెప్పండి అని ఏదో డైలాగ్ ఉంది, చెప్పండి. మాదీయ పారసికులు. ఎవరు? మాదీయ పారసికులు. అందుకే చూడండి, రాజుకి దర్యావతికి గిన్నె అందిస్తున్నప్పుడు డల్లగా ఉంటాడు. ఎవరు? నెహెమ్యా. ఆయన అంటాడు, డల్లగా ఉన్నవి నెహెమ్యా అని అడుగుతాడు. ఏమి లేదు సార్, మా పితరులకు నేను సరి అయిన నివాస స్థలాలు లేవు, దాని గురించి నేను బాధపడ్డా, కానీ మాకు ఆరాధించుకునే మా దైవం యొక్క స్థలము పూర్తిగా శిథిలమైపోయింది, మా దేవుని మందిరం పూర్తిగా నాశనం అయిపోయింది, నా మనసు పీకేస్తుంది, నా ప్రజలు, నా స్వజనులు, నా దేవుని మందిరం ఎంతగా నాశనం అయిపోయినప్పుడు నా ముఖం ఎలా ఉండకపోతే ఇంకెలా ఉంటుంది సార్ అని తన బాధను బయట పెట్టుకున్నప్పుడు నెహెమ్యాకి పర్మిషన్ ఇచ్చిన రాజులు మాదీయ పారసికులు. కొరేస్ మాదీయ పారసికులు. ఆ తర్వాత వచ్చిన చక్రవర్తులు మాదీయ పారసికులు. అంటే మాదీయ పారసికుల టైంలోనే వీళ్ళకి పర్మిషన్స్ దొరికాయి కనుక మళ్ళీ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి చెప్పండి తెర మీదకి వచ్చారు. ఆ టైంలో వీళ్ళు నిర్మాణం చేస్తుండగా కాస్త తమ్మయ్య బాగుంది అనుకునే సమయానికి మళ్ళీ స్థిరపడిన తర్వాత కళ్ళు ఎక్కడికి పోయి చెప్పండి, నేతి మీదకి పోయి. మనం ఎలాంటి అంటే బాగుంటే ఒకలా ఉంటాం చెప్పండి, బాగుండమంటే 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తే ఒకలా ఉంటాం, 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళకపోతే ఒకలా ఉంటాం. మనం అంతే, వారానికి ఒకలాగా నెలకు ఒకలా ఉంటాం. మనం ఇశ్రాయేలు మనకు బాబులు, వాళ్ళ రోజుకు ఒకలా ఉంటారు వాళ్ళు. అందుకే వాళ్ళు అలా అయిపోయి చివరికి సుఖాలు మరిగేస్తారు, సౌఖ్యాలు మరిగేస్తారు, పేర్లు మరిగేస్తారు, పేరు ప్రఖ్యాతులకు పోయారు, వాళ్ళ ఇచ్చలవేడి జీవితానికి అలవాటు పడిపోయారు. అప్పుడు ప్రవక్తలు వచ్చి గద్దించడం మొదలుపెట్టారు, మీరు ఇలాగే ఉంటే మళ్ళీ దేవుడు మీ బలిపీఠాలను పడగొడతాడు, మీరు ఇలాగే ఉంటే మీ సరంబీల్ని దేవుడు మళ్ళీ పడగొడతాడు, మీరు ఇలాగే ఉంటే మీ ధాన్యాన్ని దేవుడు దొలగొడతాడు, మీరు ఇలాగే ఉంటే మీ గర్భంలోని శిశువుల్ని బండకేసి కొట్టేస్తాడేమనుకుంటున్నారు అని హెచ్చరించి యాజకులు పాడైపోయారు, సంసారాలు పాడైపోయాయి, యవనస్తులు పాడైపోయారు,
దేశమంతా చీకటి కమ్మేసింది. ఈ రాజుల పరిపాలన పూర్తిగా కలుషితమైపోయింది. ఈ రాజులు పరిపాలించలేడు. ఇదిగో ఈ సూర్యుడు వికసిస్తున్నా కానీ మీకు వెలుగులో బతకాలన్న నీతి మీకు రావట్లేదు. అందుకే ఈరోజు మరలా మనకు కావాల్సింది నీతి సూర్యుడు రావాలి అని, ఆ నీతి సూర్యుడి కొరకు మనం ఎదురు చూద్దాం అనే ప్రవచనాలు చెప్పి ముగిసిపోయిన గ్రంథమే చెప్పండి మలాకి గ్రంథం. అందుకే మలాకి గ్రంథంలో మనకు హైలైట్గా కనబడే పదం ఏంటంటే నీతి సూర్యుడు అనే పదం ఉంటుంది. నీతి సూర్యుడు ఎవరు? ఆ నీతి సూర్యుడు మనకు తెలుసు. ఆ నీతికి సంబంధించిన సూర్యుడు వచ్చేంత వరకు మన దేశానికి వెలుగు రాదు. ప్రవచనాలు చెప్తుంటారు. ప్రవచనాలు, అదుగో గలిలయ, అదుగో నజరేతు, ఇదిగో తీర ప్రాంతాల్లారు, ఇదిగో మీకు వెలుగు వచ్చునుగాక. యెషయా మాట్లాడుతుంటాడు, మరణపు ఛాయల్లో కూర్చున్న వారికి దేవుడు వెలుగును ప్రసాదించునుగాక. గలిలయ గొప్ప వెలుగును చూసినగాక. ఎవరు ఆ వెలుగును తెచ్చిందంటే ఆ నీతి సూర్యుడు. ఆ నీతి సూర్యుడు త్వరలోనే రాబోతున్నాడని ప్రవచనాలు చెబుతూ మలాకి గ్రంథం ముగిసిపోయింది. ఇప్పుడు ప్రశ్న బబులోను కోసం ఉంది, మాదీయ పారసికుల కోసం ఉంది, అస్సూరియన్స్ కోసం ఉంది. కానీ ఎవరి కోసం లేదు తెలుసా? పాత నిబంధనలో గ్రీకుల కోసం లేదు. చెప్పండి, రోమీల కొరకు లేదు. ఇప్పుడు ప్రశ్న, లేదు అంటే లేదని కాదు, ఆ సౌండ్ లేదు కానీ వాళ్ళు వచ్చి పరిపాలిస్తారన్న దర్శనాలు ఉన్నాయి లేదా? ఉన్నాయి. దాన్నే థియోలాజికల్గా ఏమంటారంటే అపోలాలిప్టిక్ అంటారంటే ఆ పదం ఏంటంటే దర్శనాల రీతిగా సాదృశ్యంగా చెప్తారనమాట. అంటే గ్రీకుగా చెప్పరు. గ్రీకుని ఏం చెప్తారంటే గ్రీకో అంటారు. అంటే గ్రీకుగా చెప్పరు, అదో కొమ్ము అంటాడు దాన్ని. రోమన్స్గా చెప్పడు, రోమన్స్ని పాదాలతో పోలుస్తాడు. అంటే ఈ పరిపాలన వస్తుందని రాశాడంటే రాశాడు. ఎలా రాశాడు? దర్శన రూపంలో రాశాడు, సాదృశ్య రూపంలో రాశాడు, చూచాయిగా రాశాడు. ఎక్కడ రాశాడు? మీరు ఇంటికి వెళ్తారు చదవండి. దానియేలు 2వ అధ్యాయం రాశాడు, 7వ అధ్యాయం రాశాడు, 8వ అధ్యాయం రాశాడు, తర్వాత 11వ అధ్యాయం రాశాడు. వీళ్ళని గుచ్చిన ప్రస్తావన సుమారు ఈ 4 అధ్యాయాల్లో గ్రీకులు గుచ్చి రోమన్స్ని గుచ్చిన ప్రస్తావన దానియేలు గ్రంథంలో ఉంది. వాళ్ళ పేర్లు డైరెక్ట్గా లేకపోవచ్చు, ఆ రాజుల పరిపాలన డైరెక్ట్గా లేకపోవచ్చు, కానీ వాళ్ళ పరిపాలన ఉంది. ఆ చరిత్ర ఏం జరిగిందో రాయబడింది. వాళ్ళు వచ్చి ఎలాంటి పరిపాలన చేయబోతున్నారో బైబిల్ ఖచ్చితంగా రికార్డ్ చేసింది. ఇప్పుడు చరిత్ర ముగిద్దాం. ఈ చరిత్రలో ఏం జరిగిందంటే ఇప్పుడు పెద్ద సుదీర్ఘమైన లైన్ ఉంది మనకి. ఇప్పుడు నేను ఎత్తనులేండి దాన్ని. ఏం జరిగిందంటే ఒక యవనస్తుడు రాజుకు దర్శనం వచ్చిందని బాధపడిపోతుంటే ఆ రాజు కళ మర్చిపోయాడట. ఆ కళ మర్చిపోయిన తర్వాత ఈ జ్యోతిష్యం చెప్పే బ్యాచ్ ఉంటారు కదా, అప్పుడే పుట్టారు. ఎక్కడ ఆ బబులోని సామ్రాజ్యం పుట్టారు జ్యోతిష్యం బ్యాచ్. జ్యోతిష్యం పుట్టింది అక్కడ. రేఖలు చూసి, నుదురు చూసి, అది చూసి, ఇది చూసి, పైన కిందకు చూసి, నీ కళ్ళు చూసి, నన్ను చూసి, నా నెత్తి చూసి జ్యోతిష్యం చెప్పే సూత్రాలు కూడా మాసచర్య. నెలకి ఏం జరుగుద్ది, సగునచర్య, నెక్స్ట్ మినిట్ ఏం జరుగుద్ది, ప్రాక్టీస్ అని పుట్టించింది అక్కడే. వీళ్ళందరినీ పోగేసి రాజు అని అంటారు, అబ్బాయి నాకు కళ వచ్చింది, నాకు భావం చెప్పండి అంటే వీళ్ళందరూ అన్నారు, కళ ఏంటో చెప్పండి చెప్పేస్తా అన్నారట. కళ మర్చిపోండి అన్నాడట. అదేంటి ఇప్పుడు అన్నాడట, కళ చెప్పాలి, భావం చెప్పాలి. ఎవడైనా తేడా చెప్పాడంటే ఇద్దరు నరికి పడేస్తా అన్నాడట. ఎవడైనా చెప్పడానికి వస్తాడా? ఎదురు చెప్పు అనుకోండి, కళ ఎలా వచ్చిందని చెప్తే ఎదురు చెప్పేసి వాళ్ళు ఉన్నారు లేదా ఈ రోజుకి? నాకు ఎందుకు ఈ మధ్య అస్తమాలు పాము కళ్ళలోకి వస్తుందంటే ఏం చెప్తారు చెప్పండి? పాము అంటే ఏమనుకుంటున్నావు? ఎవడో ఉన్నాడు నీకు శత్రువు, పొడవు ఉంది అది అన్నారంట. అడుగుతున్నాను, ఎదురు చెప్పేస్తారని అడుగుతున్నాను. అసలు నా కళ్ళలోకి ఏమొచ్చిందో తెలియదు, నేను మర్చిపోయిన. ఇప్పుడు రెండూ చెప్పాలి. ఎవడు చెప్పగలడు? మానవుడు చెప్పగలడా? ఆ కలగని వాడు ఎవరో మనకు తెలుసు, నెబుకద్నెజరు. ఆ నెబుకద్నెజరు ఏ టెన్షన్లో కలగన్నాడో మనకు తెలుసు. ఈ ప్రపంచాన్ని తర్వాత ఎవరు పరిపాలించబోతున్నారన్న పరిపాలన పిచ్చిలో విస్తారమైన ఆలోచనలు పడుకున్నాడు కనుక ఆ ఆలోచనలో నుంచి దేవుడు భవిష్యత్తుకు సంబంధించిన కలచాడు. ఆ కళలో ఈరోజు పరిపాలించబోయే రాజ్యాల వరకు ఏ రాజ్యం ఎలా పరిపాలిస్తాదో ఆ రోజు ఆయన కలిస్తే ఆ కళాభావాల యొక్క చరిత్ర ఎవరి ద్వారా వివరించాడు చెప్పండి? దానియేలు ద్వారా వివరించాడు. సింహం కనబడిందంట, మనిషిని పోలినవాడు, ఇవన్నీ ఉన్నాయి కదా అక్కడ. మనిషిని పోలినవాడు కనబడ్డారట. ఒక విగ్రహం కనబడిందంట, పైన ఏమో బంగారం ఉందంట, ఉదరం ఒకలా ఉందట, తొడలు ఒకలా ఉన్నాయట, రొమ్ములు ఒకలా ఉన్నాయట, పాదాలు ఒకలా ఉన్నాయట. ఏంటంట ఇదంతా అని అడిగితే దాన్నే బైబిల్ పరిభాషలు అంటారు, అపోలాలిప్టిక్ అంటారంటే. దీని గురించి మనం మాట్లాడే దర్శన రూపంలో సాదృశ్యంగా మాట్లాడే భాష. అంటే పూర్తిగా డైరెక్ట్గా పేరు చెప్పరు కానీ సాదృశ్యంగా చెప్తారు. ఆ సాదృశ్యంగా చెప్పిన దర్శనాల పరంపర పాత నిబంధన ఉంది. ఆ దర్శనాలకి క్రొత్త నిబంధనకి చెప్పండి లింక్ ఉంది.
ఆ లింక్ తెగితే కానీ చెప్పండి ఈ క్రొత్త నిబంధన చెప్పండి ఓ పట్టాను మనకు అర్థం కాదు. నీకు ఎంత చెప్పిన తర్వాత ముఖ్యాంశాలు ఏంటంటే అసలు క్రొత్త నిబంధన అర్థమవుద్దో లేదో కానీ ముందు మాకు ఇది అర్థం అవ్వలేదు అన్నట్టు చూస్తున్నారు. అందుకే మీకు అర్థం అవ్వకపోయినా చెప్పండి మీకు అర్థమైనట్టే. అందరికి అర్థం కాకపోవచ్చు కానండి మాలాటోళ్ళు ఎవరో ఉంటారు బైబిల్ని గురించి ఇలా మాట్లాడిన మురిసిపోయే వాళ్ళు ఎవరో ఉంటారు. వాళ్ళకి మాత్రం బాగా ఉపయోగపడతాయండి ఇవన్నీ. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటే ఇలాంటి సంగతులు మురిసిపోయాను, ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ మాకు కావాలి అని ఎదురు చూస్తాను. అనేక మంది చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ కోసమైనా మీకు అర్థమైపోయినా చెప్పండి. అర్థమైనట్టే చూడండి నా వైపు. ఏంటి క్రొత్త నిబంధన వచ్చింది? ఆ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నేపథ్యం మనకు అర్థమవుద్ది. చరిత్రలోంచి క్రొత్త అంటే 400 సంవత్సరాల చరిత్రలో ఈ జాతులు ఉద్భవించిన జాతులు చరిత్ర ఏం జరిగింది, ఆ 3 లైన్ చూసాక చరిత్రలు ఏం జరిగినాయి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనం చూస్తున్నాం, సోషో కల్చర్ బ్యాక్గ్రౌండ్ మనం చూస్తాం, రిలీజియన్ బ్యాక్గ్రౌండ్ అంటే మనం నెక్స్ట్ చూడాల్సింది అసలు ఏంటి హిస్టరీ ఇంకా ఉంది, ఆ చరిత్ర ఏంటి మనం చూస్తాం. చరిత్ర దానియేలు ఏం చెప్పాడు, ప్రవక్తలు ఏం చెప్పారు, 400 సంవత్సరాల చరిత్రలో దేవుడు సైలెంట్గా ఉన్నాడా మాట్లాడా చూస్తాం. నెక్స్ట్ వీక్ మనం చూస్తాం. ఆ తర్వాత ఈ సోషల్ కల్చర్ ఏంటో మనం చూస్తాం, రిలీజియన్ కల్చర్ ఏంటో చూస్తాం, కొత్త మతాలు ఎలా పుట్టుకొచ్చాయో చూస్తాం. రాయబడిన చరిత్రను అర్థం చేసుకుంటూ జరిగిన చరిత్రను మనం చూస్తూ జరగబోయే చరిత్రని ఎలా నేర్చుకోవాలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి బిగ్ పిక్చర్ మనకు వస్తుంది, ఇదా బైబిల్ అంటే అని. ఆ బైబిల్ వెలుగులో నువ్వు న్యూస్ పేపర్ చదివినా, మళ్ళీ చెప్తున్నాను, ఆ బైబిల్ వెలుగులో నీకు అర్థమైన ఈ పిక్చర్ వెలుగులో నువ్వు ఒక వార్తా పత్రిక నువ్వు చదివినా రేపు ఏం జరగబోతుందో దేవుడు కదిపే హస్తాన్ని నువ్వు చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలవు. ఒక టీవీ 9లో వార్త వస్తున్నప్పుడు ఆ వార్తను అందరూ ఒకలా చూస్తారు, కానీ నువ్వు ఒకలా చూస్తావు. ఎందుకంటే నీకు అర్థమవుద్ది ఈ ప్రపంచం అడుగులు ఎలా వేస్తుందో. ఒక బయట కొత్త కల్చర్ వచ్చిందంటే బయట వాళ్ళకి అర్థం కాకపోతే ఇది కొత్త ట్రెండ్ రా అని కొన్ని అంచనా వేస్తాను. ఎందుకు చెప్పిన చరిత్రను జరిగిస్తున్నవాడు, చరిత్ర నడిపిస్తున్నవాడు, చరిత్ర వెనకాల అదృశ్యాస్తాన్ని బట్టి ఈ రోజుకి చరిత్రని ఫామ్ చేస్తున్న కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు చెప్పండి, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన లేకుండా భూమి తిరగదు, ఆయన లేకుండా సూర్యుడు వికసించుడు, ఆయన లేకుండా గాలి వీయదు, ఆయన లేకుండా ఏది జరగదు. ఆయన చరిత్రలో ఎప్పుడు నిశ్శబ్దంగా చెప్పండి లేడు. కాకపోతే ప్రవక్తల ద్వారా మాట్లాడడం అయితే మానేశాడు, కానీ చరిత్రలో తన ఉనికిని మాత్రం ఎప్పటికప్పుడు చెప్పండి చాటుతూనే ఉన్నాడు. ఈ రోజుకి నేనున్నానని అక్కడక్కడ ఆయన చెబుతున్నాడా లేదు చెప్పండి, ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన ఉనికి ఉంది, మన వెనకాల పనిచేస్తుందని దానికి ఆయన ప్రస్తావిస్తాడంటే ఖచ్చితంగా ప్రస్తావన తీసుకొస్తాడు. అందుకే క్రొత్త నిబంధన ఏంటో మనకు అర్థం కావాలి అంటే మళ్ళీ చెప్తున్నాను, మత్తీలోకి వెళ్ళే ముందు ఇంకా చాలా చరిత్ర ఉంది. ఈ చరిత్రలన్నీ అర్థం చేసుకోండి, అప్పుడు మనం బ్యాక్గ్రౌండ్లో మనం దిగుదాం. అసలు ఏంటి మత్తయి అంటే, ఏంటి మార్క్ అంటే, ఏంటి లూకా అంటే, ఏంటి యోహాన్ అంటే, వీటన్ని గురించి మనం ఆలోచించినప్పుడే క్రొత్త నిబంధన మనకు బాగా అర్థమవుతుంది. ఇవేమి తెలుసుకోకుండా దయచేసి మీరు వెళ్తే నేను చెప్తున్నాను, మీరు కొత్త నిబంధన చదువుతారు కానీ ఎందుకు చదువుతున్నారు మీకు అర్థం కాదు, ఎందుకు బోధిస్తున్నారో మాకు అర్థం కాదు. అవన్నీ మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్తే మళ్ళీ చెప్తున్నాను చాలా స్పష్టంగా మనకు బైబిల్ అర్థమవుతుంది. మీరు అడుగుతున్నాను, ఎవడైనా మీ ఆఫీసులో కానీ, ఎవడైనా మీ స్కూల్లో కాలేజీలో కానీ ఎవడైనా ఒక ప్రశ్న అడిగితే మా పాస్టర్ గారిని అడిగి చెప్తాను అనరు. చెప్పండి, పక్కరా నా కూర్చో, హిస్టరీ తెలుసా అని అడుగుతాను, గుర్తుపెట్టుకో. నువ్వే చెప్తావు, నువ్వే మాట్లాడతావు. నువ్వు మాట్లాడే భాషగాడికి మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఉండదు. ఇంకా మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మాట్లాడిన మాటలకి ఇంకా అడిగి ప్రశ్నలు లేవు. వాడు సేక్ అయిపోతాడు, ఈయన కదపకూడదరా అన్నట్టు స్థాయికి మీరు ఎదగలేదు. ఎందుకంటే దేవుడు అన్నాడు, మన సత్య విషయంలో చెప్పండి అనుభవ జ్ఞానం కలిగిన వారే ఉండాలి. చరిత్ర కూడా సత్యానికి సంబంధించిందంటే ఎస్, చరిత్ర కూడా సత్యానికి సంబంధించిందే. చరిత్ర నేర్చుకుందాం, క్రొత్త నిబంధన నేర్చుకుందాం, పాత నిబంధన నేర్చుకుందాం. మీకు ఓపిక ఉండాలి, కానీ అధ్యాయాలు వచనాలు పూర్తిగా నేర్చుకుందాం. నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ ఉంది, బైబిల్ సర్వే అని ఒక బిగ్ సబ్జెక్ట్ ఉంది. సర్వే ఇంకా పూర్తిగా, సర్వే అంటే తెలుసు కదా, ఆ ముందు ప్రభుత్వం సర్వే చేసింది కదా, అంటే ఆ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది కదా, మళ్ళీ ఒకటి అంటారు నాకు. సర్వే అంటే కొన్ని సర్వేలు జరగకపోతే గూగుల్ మ్యాప్ ఎలాగైతే అప్డేట్ అవుదో మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ కూడా సర్వే ఉందంటే ఈ అధ్యాయం ఏంటి, ఈ వచనం ఏంటి, ఒక సర్వే ఉంది. ఇది కనుక మనం సక్సెస్ చేయగలిగితే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి చెప్పిన బైబిల్ సర్వే. మొత్తం ఆది కాడి నుంచి ప్రజ్ఞ వడబోసేస్తాం అసలు ఏముందని. అంత జరగాలంటే చెప్పండి ముందు మనకి చెప్పండి
ఆరోగ్యం ఉండాలి, చెప్పండి, ఆయుస్ ఉండాలి, అన్నిటికంటే మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ దేవుడు మనల్ని బలపరచాలి. ఇవన్నీ మీరు జాగ్రత్తగా ఉండగలిగితే ఇవన్నీ విందాం, భవిష్యత్తులో ఆలోచనాత్మకంగా ముందుకెళ్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎవరు కళ్ళు తెరవద్దు.